హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రాజీ మల్టీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వినాయక చవితి వేడుకల్లో చివరి రోజుకి వచ్చేసామండి. మనము చివరి రోజు వీడియో అయితే ఈరోజు నేను పోస్ట్ చేస్తున్నాను. చివరి రోజు అంటే వినాయకుడి నిమజ్జనం అనమాట. ఈ నిమజ్జనం అనేది చాలా ట్రెడిషనల్గా నిర్వహించారు. సో ఆ నిమజ్జనం అనేది ఎలా చేస్తారో మనం ఈ వీడియోలో చూడొచ్చు. ముందుగా నిమజ్జనం కోసం అయితే స్పెషల్గా డ్రమ్స్ అయితే తీసుకొని వచ్చారు. అలాగే యూత్ యంగ్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ యూనిటీని చాటి చెప్పడానికి ఒకేలాంటి టీషర్ట్ నోవాస్ ఫ్లోరెన్స్ విలేజ్ అని చెప్పి ప్రింట్ చేయించుకొని జెర్సీ లాగా దాన్ని వేసుకోవడం జరిగింది. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఆటపాటలతో చాలా బాగా ఎంజాయ్ చేశారు. ముందుగా లడ్డు ఆక్షన్లో విన్ అయిన వాళ్ళకి ఆ లడ్డూని మంగళ వాయిద్యాలతో వాళ్ళ ఇంటికి పంపించడం అనేది జరిగింది. చూసారు కదా, లడ్డుని వాళ్ళ ఇంటికి చేర్చేసిన తర్వాత ఇంకా నిమజ్జనం అనేది స్టార్ట్ అయిపోయింది. గణేశుణ్ణి నిమజ్జనం చేయడానికి వ్యాన్ అనేది ఎక్కించడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా వాళ్ళ ఇంట్లో పూజ చేసుకున్న విగ్రహాలన్నింటినీ కూడా గణేష్తో పాటు నిమజ్జనానికి తీసుకువెళ్తున్నారు. సో ఆ విశేషాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం.
కదండి గణేష్ నిమజ్జనం మామూలుగా లేదు కదా, అద్దరగొట్టేశారు మా వాళ్ళు. ఈ ఇయర్కి గణేష్కి బై బై చెప్పేశారు. నెక్స్ట్ ఇయర్కి త్వరగా రమ్మని చెప్తూ ఈ విధంగా సెలబ్రేషన్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి. చూసారు కదండి, డే 1 నుంచి లాస్ట్ డే వరకు మా అపార్ట్మెంట్లో జరిగిన ఫేజ్ 1 అండ్ 2లోని గణేష్ వేడుకలు ఎలా అనిపించాయి? నచ్చిందా అండి మీకు? నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని విశేషాలు, మరిన్ని ఫెస్టివల్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.